మన మీద దాడులు చేసిన ముస్లిం రాజులు మనను హిందూ మతం అన్నారు, వాళ్ళు పెట్టారు మనకు ఆ పేరు. హిందూ అనే పదమే సరైనది కాదు అని ఆయన అన్నాడు. అంటే వైష్ణవులు హిందూ మతం అనే పేరును వ్యతిరేకిస్తున్నారు అనేది ఇక్కడ చిన్నజీయర్ స్వామి మాటలను బట్టి అర్థమవుతుంది. నేనంటలేదు, చిన్నజీయర్ స్వామి అన్నాడు. ఇప్పుడు అక్కడ శంకరాచార్యుల మీద దాడి చేస్తున్నారు, శంకరాచార్యుని అనుచరులను కొడుతున్నారు, శంకరాచార్యుని అడుగడుగున అడ్డుకుంటున్నారు అంటే కూడా మనం దీనికి లింక్ చేసి చూసుకుంటే ఒకసారి వాళ్ళు వైదిక మతాన్ని మాత్రమే ప్రవేశపెట్టబోతున్నారా? భారతదేశంలో వైదిక మతమే ఇక రాబోయే కాలంలో శైవులు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు, క్రైస్తవులు ఉండకూడదు, శైవులు ఉండకూడదు, కమ్యూనిస్టులు ఉండకూడదు, నాస్తికులు ఉండకూడదు, ఆదివాసులు ఉండకూడదు, చివరికి దళితులు బీసీలు కూడా ఉండకూడదనే పరిస్థితి వస్తుందా? లేదంటే వీళ్ళందరూ శ్రమజీవులు కాబట్టి వాళ్లకు శ్రమ చేసి వాళ్ళను పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి బానిసలాగా పడి ఉండడం మాత్రమే వీళ్ళు చేయాల్సిన పని ఆ భారతదేశంలో అనేది అర్థమవుతుంది. కొద్ది కాలం పోతే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామం చూసినా కొంత భవిష్యత్తు ఏం జరగబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చారంటే మతానికి సంబంధించిన విషయం నిజం చెప్పాలంటే నాలాడి వాడి దాంట్లో ఏమి ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళు శైవుల, వైష్ణవుల, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, క్రిస్టియన్ల, ముస్లింల, మతం విషయంలో నాకే ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒకే మతం అని చెప్పుకుంటున్న వాళ్ళ మీద ఎందుకు ఇంత కక్ష కట్టాడు? అసలు శంకరాచార్యుడు అనే టైటిలే ఆయనకు చెందదు, ఆయన దానికి అనర్హుడు అని మాట్లాడుతున్నది ప్రభుత్వం. అధికారులు ఆయనకు నోటీస్ ఇచ్చారు, శంకరాచార్యుడికి, అవిముక్తేశ్వరానంద శంకరాచార్యుడికి నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ప్రకారం మీకు ఆ టైటిల్ చెందదు, శంకరాచార్య టైటిల్ చెందదు, అలా మీరు శంకరాచార్య అనే పదాన్ని ఉపయోగించుకోవడమే తప్పు అని మాట్లాడుతున్నారు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలోని శంకరాచార్యులందరూ కూడా ఇతనికి అవిముక్తేశ్వరానందకు సపోర్ట్గా నిలబడ్డారు, అందరు శంకరాచార్యులు. అంటే ఇప్పుడు ఏంది, శంకరాచార్యులు ఈయనను శంకరాచార్యుడిగా వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నట్టే కదా. మొత్తం 4 శంకరాచార్యులు ఉన్నారు, 4, 5 అనుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ భారతదేశంలో శైవ మతం పీఠాధిపతులు, శైవానికి పీఠాధిపతులు. వాళ్ళు ఒప్పుకున్నారంటే మిగతా వాళ్ళందరూ ఒప్పుకున్నారంటే ఈయన శంకరాచార్యుడనే చెప్పొచ్చు.